తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ 2 ఏళ్లలో సుపరిపాలన అందించామన్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చామో అన్నీ నిలబెట్టుకుంటున్నామని అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమానంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో 20 సంవత్సరాల అభివృద్ధి జరిగిందని కందుల తెలిపారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యమని అన్నారు. నో బ్యాక్ డే అదే విధంగా ప్రతి స్కూల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ప్రభుత్వం మాత్రమే కాకుండా మరో పక్కన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా విద్యారంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి జరిగిన ప్రయత్నాన్ని మీరు అందరూ గమనించాలి. ఇవాళ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు. మీ అందరికీ కూడా ముగ్గులిత హస్తాలతోటి మేము మనవి చేసేది ఒకటే, ఈ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం, యువత సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం. అంతేకాదు మీరు గమనించారు, మెగా డిఎస్సీ అనేది ఆ రోజు ఆ ప్రభుత్వం కబుర్లు చెప్పింది తప్పితే ఏనాడు కూడా మెగా డిఎస్సీని ఏర్పాటు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రమారమి 16,343 టీచర్ పోస్టులు భర్తీ చేసి వాటికి లెటర్లు కూడా ఇచ్చేటువంటి సంగతిని అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అదే విధంగా 2029 వచ్చే నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన ద్వారా పేద ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక కమిటీని వేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తా ఉంది. నో బ్యాక్ డే అదే విధంగా ప్రతి స్కూల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ప్రభుత్వం మాత్రమే కాకుండా